మునుగోడులో అమిత్ షా టీం 40 మంది సీక్రెట్ వర్క్. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడులో జెండా పాతేందుకు కేంద్ర నాయకత్వం భారీ కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన టీంను రంగంలోకి దింపారు. ఆ బృందం పార్టీల బలాబలాలు, గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ముందుకు సాగుతోంది. స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు పార్టీ బలాబలాలు, బలహీనతలను తెలుసుకునేందుకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తన టీంను రంగంలోకి దింపినట్టు తెలిసింది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు హైకమాండ్ దింపిన దాదాపు 40 మందికి పైగా సభ్యులు సీక్రెట్గా తమ పని తాము కానిచ్చేస్తున్నారని సమాచారం. ఈ సీక్రెట్ ఆపరేషన్లో వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ను హైకమాండ్కు అందించనున్నారు. ఇందుకు అనుగుణంగా బైపోల్లో అనుసరించాల్సిన వ్యూహాలను బీజేపీ జాతీయ నాయకత్వం సిద్ధం చేయనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్లో వర్గపోరు తమ పార్టీకి కలిసొచ్చే అవకాశముందని కమలనాథులు భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్కు కంచుకోట. ఇన్ని రోజులు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తమ పదవికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. దీంతో కాంగ్రెస్కు అంత స్థాయి ఉన్న బలమైన నేత దొరకడం లేదు. దీనికి తోడు హస్తం పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. టికెట్ తనదేనంటే తనదేనంటూ నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభ తన వల్లే సక్సెస్ అయిందని పాల్వాయి స్రవంతి ఆడియో రికార్డ్ లీక్ కావడంతో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నేత కృష్ణారెడ్డి సభ సక్సెస్కు కారణం తానేనని చెప్పుకుంటున్నారు. టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చతికిల పట్టానికి తోడు ఆదిలోనే లుకలుకలు బయటపడటం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చినట్లుగా మారింది. ఇకపోతే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించబోమని పలువురు గులాబీ నేతలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు స్పష్టం చేశారు. ఈ పంచాయతీ సీఎం కేసీఆర్ వరకు వెళ్ళింది. కాగా వారికి సర్ది చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రభాకర్ రెడ్డికి నేతల సపోర్ట్ లేకపోవడం తనకు ప్లస్ అవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఉమ్మడి నల్గొండలో బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకొని గెలవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు కమలనాథులు ఫుల్ జోష్లో ఉండటం, రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తమకు మరింత కలిసి వస్తుందని కాషాయ దళం ధీమా వ్యక్తం చేస్తోంది. అమిత్ షా స్పెషల్ టీం బీజేపీ బలాలు, బలహీనతలతో పాటు ఇతర పార్టీలపై కూడా దృష్టి సారించి సంబంధిత నివేదికను హైకమాండ్కు పంపనున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో గెలిచేందుకు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.